ఛానల్ ఆచరించినట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ ఏంటంటే ఈ 19 లేదా 20 కోట్ల మంది దగ్గర నుంచి ఒక్కొక్కరు 1000 రూపాయలు స్పెండ్ చేసినా వచ్చేటువంటి రెవెన్యూ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి అని ఓపెన్గా గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చెప్తా ఉంది. రైట్, మనతో పాటు శ్రీ భువనేశ్వర్ అఘోరి ఆదిభిక్షు గారు ఉన్నారు. ఆదిభిక్షు గారు, జై శ్రీ మహాకాళాదేశ్, మాతృపితృపాద నమస్కార. జై శ్రీ మహాకాళాదేశ్, మహాకాళ భైర్ బాబా పాద నమస్కార్. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ శుభాశీస్సులు. అందరూ ఎవరి రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం అనగానే బాగా జరిగితేనేమో ఏం చేశారులే అని మాట్లాడుతున్నారు. దాంట్లో ఏ చిన్నది జరిగినా కూడా అలా జరిగింది అని మాట్లాడుతున్నారు. మిగతా వాటిల్లో ఎక్కడా జరగలేదా? ఇది కాకుండా మిగతా చోట్ల ఎక్కడా జరగలేదా? ఆ జరిగిన విషయాలు మీరు ఏమైనా మాట్లాడారా? ఇప్పుడు వారు మాట్లాడారు, ఆ సమావేశం ఎందుకు అంతమందిని ఒక చోటకి చేర్చారు, 300 ట్రైన్లు వేశారు, ఇవన్నీ చేశారని మాట్లాడుతున్నారు. అయ్యా, అది ఆధ్యాత్మిక భక్తితో కూడిన నమ్మకం అండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ దేవతలే సాధువులు ఋషుల రూపంలో వచ్చి స్నానం చేసే పవిత్ర ప్రదేశం అండి. ఎంతో దైవశక్తి నెగిటివ్ ఎనర్జీని లాక్కొని పాజిటివ్ ఎనర్జీని వదిలే ప్రదేశం అండి అది. ఇంకోటి, ఇప్పుడు మీరు పర్సనల్ గా ఎన్నో వందల మందిని పోగేసి సభలు పెట్టే దగ్గర ఎప్పుడు కూడా జరగలేదా? ఇంకోటి, వాహనాల మీద వచ్చే వాళ్ళకి వాహన ప్రమాదాలు ఎప్పుడు జరగలేదా? ప్రకృతి విపత్తులకి ఇలా జరుగుతాయి, అలా జరుగుతాయి, అంత జరుగుతాయి అని ఉండదండి. అక్కడ జరిగేది ఏర్పాట్లు ఎంత చేసినా సరే ప్రకృతి విపత్తులు అనేది ఉంటే అది దైవాధీనం అండి. ఇప్పుడు ఏం జరగకపోతే ఎవరు మాట్లాడరుగా, కానీ జరిగితే ఇది జరిగింది అని మాట్లాడుతున్నారే. అక్కడ ఏర్పాట్లు చూడండి, ఎంతమంది వస్తున్నారో చూడండి. పోనీ మీరు ఈ భక్తుల గురించే చెప్తున్నారు కదా, వచ్చే నాగసాధుల గురించి, ఋషుల గురించి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, మరి వాళ్ళకి ట్రావెలింగ్ లేదు కదా. అంతమందిని ఎట్లా ఇప్పుడు మీరు 300 ట్రైన్లు ఈ భక్తులు జరిగిన దాని గురించే చెప్తున్నారు. హిమాలయాల పర్వతాల నుంచి కొన్ని లక్షల మంది నాగసాధువులు, కొన్ని లక్షల మంది అఘోరాలు, కొన్ని లక్షల మంది తపస్సు చేసే ఋషులు, తపస్సులు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళకే ట్రాన్స్పోర్ట్ ఉంది. వాళ్ళని ఎలా ఆపుతారు? వాళ్ళని ఎలా చెప్తారు మీరు? ఎప్పుడు కూడా భక్తుల నమ్మకాన్ని, ఇతరుల నమ్మకాన్ని మనం ఎలా చెప్తామండి? మీరు నమ్మిపోయారు, ఇంకోటి పోయారని, అప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం కించపరిచినట్టు కదా. అయితే ఆదిభిక్షు గారు, నాదొక ప్రశ్న ఏంటంటే, ఇది ఇవాళ జరిగింది ప్రకృతి వైపరీత్యంగా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా హ్యూమన్ మేడ్